జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రేమ తెలియాలంటే క్రీస్తు జ్ఞానము తెలియాలి. క్రీస్తు ప్రేమను మనం ఎరగాలంటే క్రీస్తు యొక్క జ్ఞానం అంటే మోర్ దాన్ ఇస్ అంటే నాలెడ్జ్. అంటే ఇక్కడ ఏం రాస్తుందంటే జ్ఞానమునకు మించినది దేవుని ప్రేమ. అంటే దేవుని ప్రేమ గొప్పదా, దేవుని జ్ఞానము గొప్పదా? చెప్పండి, అర్థమైందా మీకు? దేవుని ప్రేమ గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? దేవుని ప్రేమే గొప్ప అని ఇక్కడ రాస్తున్నాడు. అంటే అంటే దేవుని ప్రేమను ఒక పోటీ వస్తూ ఉంది దేవుని ప్రేమకు. ఆ పోటీ ఏంటంటే దేవుని జ్ఞానం. అంటే ఆ జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. మనం చాలాసార్లు ఏం చేస్తాం, ఆయన ప్రేమను చాలా చులకనగా తీసుకుంటాం. ఆయన ప్రేమను మనము లీనియస్గా తీసుకుంటాం. అంటే అందరు కాదు కానీ చాలామంది, ఎక్కువ శాతం మెజారిటీ పీపుల్ అలాగే తీసుకుంటారు. అయితే క్రీస్తు ప్రేమను మనము గనక అర్థం చేసుకోగలిగితే, ఆ ప్రేమ యొక్క అంతస్తును మనం ఎరగగలిగితే మన ఆరాధన ఇంకొక లెవెల్, ఇంకొక మెట్టు పైకి ఎక్కుతుంది. కాబట్టి ఇప్పుడు 3వ మెట్టులో ఉంటున్నాం. ఎఫెసీలు రాసిన భాగంలో 3వ కోణం క్రీస్తు ప్రేమలో ఉన్న 3వ కోణం. దాని మీద వెళ్ళక ముందు ఆయన జ్ఞానమును చూద్దాం. చెప్పండి, ఏమిటి? ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానము మనకు అర్థమైతే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. మనకు ఆయన జ్ఞానం అర్థమైతే ఆయన ప్రేమ అర్థమవుతుంది. మొదటిగా ఆయన జ్ఞానమును గురించి బైబిల్లో 4 లేఖనాలు ఉన్నాయి. అవి చదువుదామా? తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 1 శామ్యూయల్ 2 ఈశారా? మొదటి సమూయేలు 2వ అధ్యాయం. అందరు చదువుకుందాం. 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకనంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడు. ఫస్ట్. రెండవదిగా చదవండి, కీర్తనలు 147. Psalm 147. 147 కీర్తన. 147 కీర్తన 5వ వచనం చదవండి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. తర్వాత చదువు. 3 యెషయా గ్రంథము 40వ అధ్యాయం. 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ వచనం. నీకు తెలియదా? 28 నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. 3 విషయాలు చూద్దాం తర్వాత. 3 అయినా ఇప్పుడు 4వదిగా ఆయన జ్ఞానం. చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. 8 అందరు చదువుదాం ఒకేసారి. రోమన్స్ 11:33 ఒక్కసారి అందరు చదవండి. స్టార్ట్. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఈ సమయంలో మీకు 4 మాటలు నేర్పించాను. ఈ 4 మాటలు మీ ఆరాధనలో రావాలి. మీ సొంత ఆరాధనలో మీ సొంత మాటలు చెప్పకండి ప్లీజ్. అలా చెప్పేవాళ్ళు అది ప్రభువుకి అంత మహిమ తీసుకురాదు. మీ మాటలు ఎలా ఉండాలంటే వర్తమానమును ఆధారం చేసుకునే ఉండాలి. సొంత మాటలు ఆరాధన చేయకూడదు. సరే, ఇప్పుడు 4 మాటలు నేర్చుకున్నాం. అందరు నేర్చుకుందామా? చెప్పండి. అందరు చెప్పండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. చెప్పండి. 1. 2. యెహోవా జ్ఞానమునకు మితి లేదు.
మితి లేదు. 3, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. చెప్పండి చూద్దాం. 3 చెప్పండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. చెప్పండి మళ్ళా చెప్పండి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదు. 3, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మళ్ళీ 3 మీరే చెప్పండి చూద్దాం. నేనే చెప్తున్నా, మీరు పలుకుతున్నారు. 3 చెప్పండి చూద్దాం. చాలా బాగున్నాయి మాటలు. చూద్దాం తర్వాత. 3, 4 అందరు చెప్పండి. ఆహా, ఆయన బుద్ధి జ్ఞానములు, దాని బాహుల్యము ఎంత గంభీరము. 4 మాటలు షార్ట్ చేసి చెప్తాను. ఆయన జ్ఞానము అనంతం, ఆయన జ్ఞానము మితిలేనిది, ఆయన జ్ఞానము శోధింప శక్యముగానిది, ఆయన జ్ఞానము గంభీరం. ఆయన జ్ఞానము 4 విషయాలు బైబిల్లో నాకు తెలిసి 4 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 4 నాకు నచ్చినాయి. ఈ 4 మాటలు తీసుకుంటున్నాను. ఆయన జ్ఞానమును గురించి 4 భక్తులు 4 మాటలు రాశారు. ఒక వ్యక్తి హన్నా, ఏం పేరు? హన్నా. షీజ్ ఎ ఉమెన్. ఆమె ఎంత బ్యూటీగా చెప్పిందంటే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఏం దేవుడు అంట? ఆయన జ్ఞానము ఇన్ఫినిటీ. ఆయన జ్ఞానాన్ని ఎవరు కూడా మనం దాన్ని అనంత జ్ఞాని. ఆమె ఎలా చెప్పగలిగింది ఆ మాట అంటే, ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు సవితి ఉంది. ఏముంది? సవితి పోరు అంటారు. తెలిసి విన్నారు ఎప్పుడన్నా? ఏం పోరు? సవితి పోరు. ఆమె పేరు పెనిన్నా అంటే తర్జుమాలో హార్డ్ అంటే చాలా కాఠిన్యంతో కూడిందంట. కాఠిన్యమైంది. తర్వాత ఆమె పేరు ఇంకో తర్జుమాలో ముత్యము అని రాశారు. సరే, పేరేమో ముత్యం, కానీ ఈమెను బహుగా విసిగించేదంట. ఎన్ని మాట్లాడింది ఆ మాటలు మీకు చెప్తే కూడా బాధపడతారు. ఈమెకేం 3 పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు. భర్తకి 2 భార్యలు. చిన్న భార్యకు 3 పిల్లలు, పెద్ద భార్యకు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలున్న భార్యకు పిల్లలు లేని భార్య అంటే అక్క వరుస అవుతుంది. ఈమె దృష్టికి నీచంగా కనపడింది. ఎలా కనిపిస్తుంది? నీచంగా. తన పిల్లలు ముట్టుకోకపోతే పిల్లలు లేని వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఎత్తుకుంటే ఆశ పడుతుంది. వాళ్ళ పిల్లల్ని తీసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలా, వాళ్ళ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఉండాలా, ఫీల్ అవ్వాలని. వాళ్ళ పిల్లలు ముట్టుకోకపోతే నేను అనొద్దు ఆ మాట. నేను ఆ మాట అనకూడదు. ఆ మాటని ఆమెను ప్రతిసారి ఇన్సల్ట్ చేసేదంట. ఆ బాధ తట్టుకోలేక, ఈ బాధ నేను తట్టుకోలేను. ఒకవేళ సవితికి కూడా పిల్లలు లేకుంటే ఏం పర్లేదు, ఆమెకు ఉండి ఈమెకు లేరు. ఆ బాధ తట్టుకోలేక ఓ రోజు మందిరంకి వచ్చి మాటలు లేనంతగా ఏడుస్తుంది. దుఃఖాక్రాంతురాలుగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు ఎలా ఉందంటే, ఏమనుకోకండి, మామూలుగా బాగా తాగితే ఏడుస్తారు, తెలుసలేదు అని. మీరు బాగా తాగిన వాళ్ళు ఏం చేస్తారు? ఊరికి ఏడుస్తారు. వాళ్ళు ముట్టుకోవాల్సిన అవసరం లే, ఏడ్చుకుంటే మాట్లాడతారు. మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్ళు రావు, ఏడిస్తే ఏడుపు వస్తుంది, తాగితే ఏడుపు వస్తుంది. ఆమె ఏడ్చేది చూస్తుంటే ఆ మందిరంలో ఉన్న యాజకునికి ఎలా కనిపించిందంటే, ఈమె పొద్దున్నే తాగొచ్చి ఏడుస్తుందని అలా కనిపించిందండి. పొద్దున్న వచ్చింది దేవుని మందిరంలో బోర్న విలిపిస్తుంది. తనలో తాను ఏడ్చుకుంటా ఉంది, తనలో తాను ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు ఆ సంభాషణ ఇప్పుడు చెప్పలే, సమయం ఎక్కువైతుంది. అప్పుడు యాజకుడు చూశాడు, ఆమె బాధ విన్నాడు. అమ్మా, బాధపడద్దు, నీవు మరలా సంవత్సరము యెహోవా అయితే నువ్వు చేసుకున్న మనవిని ఆయనకి దయచేయునుగాక అని ఆమెను ఆశీర్వదించాడు. ఆమె వెళ్ళిన తర్వాత ఆమె మరలా సంవత్సరానికి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పాలు ఇచ్చేదాకా చిన్న ప్రార్థన చేసుకుంది. ఏం ప్రార్థన చేసుకుందంటే, దేవా, నా మీదున్న నింద తీసేయి. ఏం తీసేయి? నింద తీసేయి. నా కుమారుడు పుడితే ఆ కుమారుని నీకే సమర్పిస్తాను. వాడు పాలిడిచిన దినం నీకు తెచ్చి ఇచ్చేస్తా అని చెప్పింది. సరే, వాడు మధ్యలో రానని చెప్పింది. మధ్యలో నేను రాలేనని చెప్పినట్లుగా చెప్పుకుంది. వాడు పాలు తాగుతున్నాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు తాగాడే, మనకు తెలీదు. ఆ కాలం పిల్లలు 2 ఏళ్ళు తాగేవాళ్ళు.
ఒకరోజు వాళ్ళమ్మ అన్నం తింటా ఉంది. వాడు పాలు తాగేది మానేసి త్వరగా చెప్పాలా, గిన్నెల కాటికి పోతాను, గుండె దడ అనింది ఆమెకు. అంతవరకు హ్యాపీగా ఎత్తుకుంది. తను దేవునికి మాట ఇచ్చింది కదా, వీడు పాలు విడిచిన దినమున నీ మందిరంకి ఇచ్చేస్తా. అప్పుడు ఎంత వాడు చిన్న బుడ్డోడు, నాకు తెలిసి ఎవరు కనబట్లే అంత వయసోడు. పాలు ఇడిచే బిడ్డ ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు. అంత చిన్నోడు, వానికి ఇంకా లాగేసుకునే కూడా రాదేమో, వానికి ఏమీ తెలీదు. అంత చిన్నోడికి ప్రార్థన ఒక్కటి నేర్పించింది, దేవునికి ఆరాధించుట నేర్పించింది. సమూయేలు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. సరే తీర్మానం చేసుకుంది, భర్తకు చెప్పింది, ఏమండి మాట ఇచ్చాను దేవునికి, నేను ఇచ్చొస్తాను దేవునికి. మందిరంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చేతి నిండా కొడుకున్నాడు. చెప్పండి, త్వరగా చెప్పాలా, పలకరేంటండి, చేతిలో ఏమున్నాడు, చేతి నిండా కొడుకున్నాడు. మందిరంకి వెళ్ళింది, కొడుకున్నాడు వదిలిపెట్టింది. వానికి చిన్నప్పుడు నేర్పించింది మోకరించి ప్రార్థన చేసేది. వాడు మోకరించి అక్కడే మొక్కినాడు, ఆరాధిస్తున్నాడు. వాళ్ళమ్మ మొక్కింది, వాడిని అలాగే వదిలేసి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పోయింది. వెళ్ళేటప్పుడేమో చేతి నిండా కొడుకున్నాడు, తిరిగిపోయేటప్పుడు ఖాళీ చేతులు. ఆ ఖాళీ చేతులతో పోయేటప్పుడు ఆత్మదేవుడు ఆమెను ఆవహించినాడు. అప్పుడు పలికిన మాట, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆ కీర్తన, ఈ కీర్తనలో అన్న వర్ణిస్తుంది ఎన్ని విషయాలు, 7 సంగతులు చెప్పింది ఆమె, పరలోక సంగతులు, పరలోక విషయాలను 7 విషయాలను ఆమె ఆత్మ ద్వారా చెప్పింది. అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడలేను. అంటే అంశం ఏంటంటే ఆయన జ్ఞానము అనంతము అని చెప్పింది. ఆ చిన్నవాడు బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలకు మూలకర్త అయినాడు. ఆ చిన్నవాడు 2 రాజులను అభిషేకించాడు. ఆ చిన్నవాడు దాను మొదలుకొని బెర్షెబ వరకు ప్రవక్తగా ఎంచబడు. ఆ చిన్నవాడు తన నోట ఏమి పలికితే ఆ మాట నెరవేరింది. ఆ చిన్నవాడికి యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమైంది. ఆ చిన్నవాడిని దేవుడు 9 ఏళ్ల వయసులో మందిరంలో 4 మార్లు పిలిచి అతనితో మాట్లాడినాడు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ చిన్నవాడు దేవుని మహిమ తిరిగి వచ్చుటకు కారణమయ్యాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. చిన్న పాట, చిన్న బాలుడు సమూయేలు పెద్ద దేవుణ్ణి సేవించెను. 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 ఆశ్చర్యమే సమూయేలు జీవితం, ఆశ్చర్యమే, ఆశ్చర్యమే సమూయేలు జీవితం, ఆశ్చర్యమే. తల్లి ప్రార్థన సమూయేలును యాజకునిగా శపించెను. తల్లి ప్రార్థన సమూయేలును ప్రవక్తగా చేసెను. తల్లి ప్రార్థన సమూయేలును న్యాయాధిపతిగా చేసెను. ఆశ్చర్యమే సమూయేలు జీవితం, ఆశ్చర్యమే, ఆశ్చర్యమే సమూయేలు జీవితం, ఆశ్చర్యమే. చిన్న బాలుడు పెద్ద దేవుణ్ణి, చెప్పండి ఏం బాలుడు, మలబాడు చెప్పండి, చిన్న బాలుడు పెద్ద దేవుడు. ఎంత దేవుడు, పెద్ద దేవుడు. అంత పెద్ద దేవుని సేవించింది ఎవరు, చిన్న బాలుడు. చెప్పాలంటే బాలుని గురించి చాలా సంగతులు ఇప్పుడు నేను చెప్పలేను. కాబట్టి ఆమె చెప్తున్న మాట ఏంటంటే యెహోవా, పలకండి ఆ మాట, ఏమని ఆరాధించింది ఆమె, అనంత జ్ఞానియగు దేవుడు అని ఆరాధించింది. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. 2వ భాగానికి వెళ్ళిపోతాం. ఆయన పేరు ఎవరంటే గొర్రెలు కాసుకునే దావీదు. ఏం దావీదు, ఆయన ఈజ్ ఎ షెపర్డ్ బాయ్. ఆయన ఒక కీర్తన, చాలా 175 కీర్తనలు రాశాడు. వాటిలో 147వ కీర్తన. ఈ కీర్తనలో ఒక మాట వాడినాడు, ప్రభువు గొప్ప వాడును, నుడు జ్ఞానమునకు. ఆయన జ్ఞానం ఏమిటంట, మితి లేదు. అందరు చెప్పండి, ఆయన జ్ఞానమునకు
ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద రాశాడు. నక్షత్రముల సాంఖ్యను నియమించెను వాటికన్నీయు పెట్టుచున్న. ఇప్పుడు ఈ కీర్తన మీరు చదివితే దేవునికి స్తోత్రము గానము పెద్ద పాట. ఇది సియోను గీతాల్లో ఇంత పెద్ద బహుత్ లంబ గాన, ఇంత పెద్ద పాట. ఈ పాటలో ఒక చరణం ఏంటంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, భూమి మీద మనం తిప్పి కొడితే 800 కోట్ల జనాభా ఉంది. ఎంతమందికి తెలుసా అండి? పోయిన సంవత్సరం 2023 అక్టోబరు 15వ తారీఖు గొప్పతనం చెప్పండి ఎవరైనా. అక్టోబర్ 15th 2023 వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ డే? మన ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. ఎన్ని కోట్లు? గుర్తుపెట్టుకోండి, మాట గుర్తుపెట్టుకోవాలా. ఎన్ని కోట్లు అయింది ఇప్పుడు? 800 కోట్లు బార్డర్ దాటిపోయింది. అయితే 800 కోట్ల ప్రజల పేర్లు ఎవరైనా చెప్పగలరా? ప్రభు చెప్తాడు. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పగలరా? దేవుడు చెప్తాడు. ఒక మనిషి తలలో అంట దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల తల వెంట్రుకలు ఉంటాయంట. ఒక మనిషి ఎన్ని అడుగులు వేస్తాడు చెప్పగలరా? దేవుడు అన్ని లెక్కలు చెప్పగలరు. ఇన్ని అడుగులు ఉన్నాయి మనిషి దగ్గరని. మనిషి రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాడు చెప్పగలరా? ఈ మాటలన్నీ దేవుడు చెప్పగలడు. అంటే దేవుని దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. వాటిలో ఒక లెక్క ఏంటంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడంట, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచుచున్నాడంట. నక్షత్రం, ఇప్పుడు మనము నిజంగా ఇంగ్లీష్లో దాన్ని ఆస్ట్రోనాట్ సబ్జెక్ట్ అంటారు. ఆస్ట్రోనాట్ అంటే నక్షత్ర శాస్త్రం. ఈ నక్షత్ర శాస్త్రాన్ని మీరు చదవాలంటే మన వల్ల కాదు. ఒక గ్యాలక్సీ అంటే ఒక పాలపుంతలో ఎన్నో మిల్కీవే అంటే ఒక పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని చెప్పలేము. అలాంటి గ్యాలక్సీల అంతరిక్షంలో కొన్ని మిలియన్స్ కాదు ట్రిలియన్స్ బిలియన్స్ ఉన్నాయి. ఇన్ని నక్షత్రములను అన్నిటికీ పేర్లు ఉన్నాయి, అన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడంట. కొంచెం ఇక్కడ ఆగుతాను నక్షత్రాల గురించి. ఇప్పుడు నక్షత్రం దగ్గరికి పోవాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేస్తే బహుశా నక్షత్రం దగ్గరికి పోవడానికి ఈ రెప్ప కొట్టేంత టైంలో 1,86,000 మైళ్ళు పోవాలంట. ఎన్ని మైళ్ళు? ఒకసారి రెప్ప కొట్టండి, కొట్టారా? ఈ రెప్ప కొట్టేంతలో ఎంత ప్రయాణం జర్నీ చేయాలా? 1,86,000 మైళ్ళు, 186 మైల్స్, 1,86,000 మైల్స్ 1 సెకండ్లో ప్రయాణం చేస్తే, 1 సెకండ్లో ప్రయాణం చేస్తే నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే 365 రోజులు పడుతుందంట. ఎన్ని రోజులు? స్పీడ్ ఏంటి? 1,86,000. అదే స్పీడ్ తగ్గకుండా ఆ స్పీడ్తోనే పోతే 1 సంవత్సరానికి నక్షత్రం దగ్గర చేరుతామంట. అదే స్పీడ్తో ఆగద్దు, అది స్పీడ్ తగ్గదు. మళ్ళా అదే స్పీడ్తో ఈ నక్షత్ర మండలాన్ని దాటడానికంట 5,000 సంవత్సరాలు పడుతుందంట. వట్టి నక్షత్రాలే, ఇంకేముండవు మధ్యలో. అన్ని నక్షత్రాలు అంటే మీకు ఎవరిని మన మైండ్ పనిచేయదు. అన్ని నక్షత్రములను ఆయన నియమించినాడు, కలగజేసినాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తాడంట ఆయన. అది దావీదు గుర్తున్న మాట ఏంటంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇది హన్నా ఏం చెప్పింది? ఆయన అనంత జ్ఞాని. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆరాధనలో రావాలా. రెండవదిగా దావీదు ఏమన్నాడు? ఆయన జ్ఞానమునకు మితి లేదు అన్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాలా. మూడవదిగా యెషయా భక్తుడు ఈయనన్నాడు, అందరు చెప్పండి, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానాన్ని మనము చెప్పండి శోధించలేము. చూద్దామా, ఒక చిన్న బిట్ చూద్దామా? అందరు చెప్పండి, ఆయన జ్ఞానాన్ని శోధించడానికి ప్రయత్నం చేద్దాం. శోధించకూడదు కానీ జస్ట్ యూ కెన్ ట్రై ఇట్. చూద్దాం ఏం చేద్దాం. ఒక వచనం చదువుదామా? తీయండి బైబిల్, యెషయా 40. యెషయా 40 అందరు చదవాల. 12వ వచనం. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడు. 2 చాలు. అందరు చెప్పండి,
అందరు పొడి సీట్ అంటే దోసిలి అందరు చూపించండి, ఇట్లా దోసిలు చూపించండి, దోసిలు ఇది ఇట్లా ఇట్లా. మీకు నీళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా ఇట్లా కూడా తాగుతాం కదా, ఎప్పుడు తాగలేదండి? అవసరం వస్తే ఇట్లా చొమ్ము గింపు లేనప్పుడు ఇదే పాత్ర. ఇప్పుడు ఒక పొడి సిటీలో ఎన్ని నీళ్ళు పడతాయండి మనకు? ఎన్ని నీళ్ళు పడతాయి? జస్ట్ 5 ml 10 ml 20 ml పడితే ఎక్కువ, 20 ml ఇన్ని నీళ్ళు పడతాయి ఒక దోసిట్లో. దేవుని పొడి సిటీలో బైబిల్ చెప్తోంది ప్రపంచంలో ఉన్న 7 మహాసముద్రములను ఆయన అరచేతిలో కొలిచినాడంట. ఇట్లా 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 అంటే 7 మహాసముద్రం. ఎవరైనా పసిఫిక్ మహాసముద్రం దాటిన వాళ్ళు చెయ్యొద్దండి. అమెరికా పోయిన వాళ్ళకి తెలుస్తుంది. అమెరికా ఒకసారి పోయిన వాళ్ళు కానీ అమెరికా వెళ్ళాలంటే మీరు ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూకే లండన్లో హిత్రో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఉంది. హిత్రో ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళా న్యూయార్క్కి వెళ్ళాలి. హిత్రో నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి విమానం మీద 12 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? ఇక్కడ నుంచి లండన్ వెళ్ళినాక లండన్ నుంచి మళ్ళీ న్యూయార్క్ వెళ్ళేకి 12 hours పడుతుంది. హిత్రో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మారాల. అదే ఫ్లైట్ కూడా కొన్నిసార్లు అనుమతిస్తాడు, కంటిన్యూ ఫ్లైట్ ఉండదు. హిత్రో ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కింద ఒక సముద్రం వస్తుంది. చెప్పండి, కింద ఒక సముద్రం. ఆ సముద్రం పేరు పసిఫిక్ మహాసముద్రం. చెప్పండి, పసిఫిక్ ఓషన్ అంటారు. ఈ పసిఫిక్ ఓషన్ ఓన్లీ 1 ఓషనే. ఒక్క మహాసముద్రము దాటడానికి విమానానికే 12 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? అలాంటి సముద్రాలు భూమి మీద 7 మహాసముద్రాలు ఉన్నాయి. 7 మహాసముద్రములను చెప్పండి, మీరు చెప్పట్లే. దేంట్లో పడతాడైనా? దోసిట్లో పడతాడు. అంటే ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉండాలండి. హిందీ में एक बात बोली है खुदा, थोड़ा बात बोलिए माँ. अंदर చెప్పండి, एक बार हिंदी చెప్పండి. है खुदा तेरा हाथ लंबा. తెలుగులో ఆ మాట తర్జుమా కరెక్ట్ రాలే. నా హస్తము కురచగాలేదు. తెలుగులోనే ఆ మాట కంటిన్యూషన్ మార్చేశాడు. ఆయన హస్తము తెలుగు హిందీ ప్రకారం ఏంటంటే నా చెయ్యి పెద్దది. ఎంత పెద్దదంటే సముద్రములను నా చేతిలో పట్టగలరు. రెండవదిగా ఆయన జాన. అందరు జానాలు చూపించండి. వీడు చూపించట్లే, కోపంగా చూస్తాను నన్ను. ఇది జాన. ఈ బొటన వేలు నుంచి చూపుడు వేలు మధ్య భాగాన్ని జాన అంటారు. ఇప్పుడు అందరు చెప్పండి, ఆకాశములను. మీరు చెప్పట్లే. ఆకాశములను జానతో కొలచిన వాడెవడు? ఇప్పుడు బిహెచ్లో తన బొటన వేలు పెడతాడు. పెట్టి 3వ ఆకాశానికి తన చూపుడు వేలు వెళ్తుంది. 3వ ఆకాశమునకు ఆయన చూపుడు వేలు, బిహెచ్ఎల్ మీద తన బొటన వేలు ఉంటుంది. ఇది దేవుడు అంటాడు, భూమికి ఆకాశానికి 2 జానాలు ఉన్నాయని చెప్తాడు. అంతే. అంత పెద్ద చెయ్యి అయింది. ఆయన చేతుల గురించి ఆయన చేతులే మనకు అర్థం కాలే. చెప్పండి, మనం ఏందో అనుకుంటాం, మనం మురిసిపోతాం, ఎంతో ఎగురుతాం. కానీ నిజానికి ఆయన చెయ్యి కథ మనకు తెలియదు. అంటాడు, పలకండి, నీ చేతులు, పలకరి చూడు, నీ చేతులు నా తల్లి గర్భమందు విచిత్రముగా నిర్మించినప్పుడు, నీ చేతులు నాకు రూపమును ఏర్పరిచినప్పుడు. నీ ముక్కు చూసుకొని మురిసిపోతూ ఉంటావు, ఎంత బాగుంది నా ముక్కు ఎంత బాగుంది అనుకో. నీ కళ్ళు చూసుకొని దాన్ని ఏమేమో చేస్తూ ఉంటావు. నాకు తెలుసు మీ కథ. ఏమేమో చేస్తారు ఈ కనుబొమ్మలు, కళ్ళు. నీ కన్నులు చేసింది ఎవరు? నీ ముఖారవిందం చూసుకుంటే ఎంత అందంగా ఉన్నా అనుకుంటావు. మాటికి ఈరోజు నిజంగా చెప్పండి, అద్దం చూసుకున్న వాళ్ళు చెయ్యెత్తండి. చూసుకోని వాళ్ళు అందరూ అద్దం చూసుకో. అద్దము చూసుకొని మానవుడే ఉండడు. మనకు అద్దం అంటే అంత ఇష్టం. అద్దం చూడగానే మనకు అదో ఒక విధంగా రిలాక్స్ అయిపోతాం. అబ్బా నేను చాలా బాగున్నా అనుకుంటాం. దేవుడు అంటాడు, నీకు ఇంత అందమైన రూపాన్ని ఇచ్చింది ఎవరు? నా చేతులు కాదా అంటాడు. ఆ చేతులు ఆకాశములను కొలుస్తాయి, ఆ చేతులు జలములను కొలుస్తాయి, ఆ చేతులు తల్లి గర్భములోనికి వెళ్ళి నీకు రూపం ఏర్పరుస్తాయి. ఆ చేతులు అందరు చెప్పండి, ఇజ్రాయేలు నీ కుడి చేతిని పట్టుకొని నీకు
నడక నేర్పిన వాడను నేను కాదా? చిన్నప్పుడు కొడుకులకి బిడ్డలకి తల్లులు ఏం చేస్తారు? ఇప్పుడంటే వాకర్లు వచ్చాయండి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? తల్లి ఇట్లా పట్టుకొని బిడ్డలకి ఏం చేస్తారండి? నడక నేర్పిస్తారు. నీకు నడక నేర్పించింది మేము అనుకుంటున్నావు. వాక్యం అంటుంది, నీకు నడక నేర్పిన వాడను నేను కాదా? అంటే ఈ విషయాలన్నీ యెషయా 40 రాస్తాడు. మీ తర్వాత చూసుకోండి. ఆయన క్రియలు ఎన్ని విధములుగా ఉన్నాయని రాస్తాడు. అన్ని రాసి ఆయన ఆఖరిలో అంటాడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. అన్న ఏమనింది? అనంత జ్ఞాని. దావీదేమన్నాడు? మీరు చెప్పడం మర్చిపోయారు చూడండి. మీ జ్ఞానం అంత ఉంది. మీ జ్ఞానం చెప్పండి చూద్దాం. అనంత జ్ఞాని, మితిలేని జ్ఞాని, శోధింప శక్యము కాని జ్ఞాని. మీరు చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ నెలంతా ఎగ్జామ్స్, రేపు నెల స్టార్ట్. ఈ జ్ఞానం అనే మాటలు పట్టుకోండి, రాసుకోండి. ఎక్కడైనా ఊరికి ఆ మాటలు ప్రైజ్ చేయండి. మీ ఎడ్యుకేషన్లో మీరే టాపర్స్ అవుతారు. ఈ మాటలు పట్టుకోవాలి. దేవుని జ్ఞానము పట్టుకోవాలి. సరే, ఇప్పుడు 3 అయినాయి. అయితే ఒక చిన్న 4వ జ్ఞానం పౌలు గారు రాశారు. ఆహా అని నేను చెప్పాలా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు వాటి బాహుల్యము ఎంత గంభీరము. క్రికెటర్స్లో క్రికెటర్ ఉన్నాడు గంభీర్, తెలుసా మీకు? గౌతమ్ గంభీరా? ఫుల్ నేమ్ నాకు తెలియదు. గౌతమ్ గంభీర్. గంభీర్ అంటే ఇట్లా చాలా చూడడానికి ఎంతో చక్కగా కనిపించేవాడిని. ఏం గంభీరంగా ఉన్నారా వీడు అంటూ. ఆ దేవుని జ్ఞానం ఏమిటంట? గంభీరం అంట. గంభీరం అంటే నాట్ మూవబుల్, అది కదిలేది కాదు. అది చాలా, అది మన చూడడానికి ఆశ్చర్యం కొలిపించే జ్ఞానం. అది ఏమిటి ఆ గంభీరమైన జ్ఞానం అని పౌలు రాస్తున్నాడంటే, యూదులు యేసుక్రీస్తు వారిని సిలువేశారు. ఏం వేశారు? అక్కడ రాయబడింది. మీరు చదవండి అన్నమాట. ఒక వచనం చదువుదాం. అపోస్తల కార్యములు స్టెఫెన్ గారు చెప్తున్నమాట, 7వ అధ్యాయం, యాక్ట్స్ 7 చదవండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం తీశారా? అందరు చదువుకుందాం. అందరు ప్లీజ్. 52వ వచనం, 7:52 చదవండి. యాక్ట్స్ 7:52. యాక్ట్స్ 7:52. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి, అంత చెప్పండి, ఆయనను మీరు హత్య చేసిన వారైతిరి. యేసు నేను ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు చనిపోయాడా, చంపబడ్డాడా? మీకు అర్థం కాలే. యేసు ప్రభు చనిపోయాడా, చంపబడ్డాడా? చనిపోవడం వేరు. ఒక మాట చెప్తున్నాను, చేయమనుకోకండి, మాట చెప్తున్నాను. ప్రభు నన్ను, యేసు ప్రభుని గనక యూదులు చంపకుండా ఉండింటే, నాకున్న గ్రహింపు చెప్తున్నా, ఈ రోజుకి యేసు ప్రభు బతికే ఉండేవాడంట. మీకు అర్థమైందో లేదో? యూదులు యేసు ప్రభుని హత్య చేయకుండా ఉంటే, ఎందుకంటే ఆయన మనలాంటి డిఎన్ఏ కాదు. ఆయన మన వలే జన్మించిన వాడు. ఆయన రక్తమాంసములలో కుళ్ళిపోయేది లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన చంపబడి సమాధి చేస్తే కూడా తిరిగి ఆయన దేహము కుళ్ళిపోలేదని రాయబడింది. అంత పరిశుద్ధుడైన ఆయన కనుక యూదులు చంపకుండా ఉంటే ఈ దినం వరకు ఆయన బ్రతికే, కానీ దాని ద్వారా ప్రయోజనం లేదు. ఆయన చనిపోతేనే మనిషికి రక్షణ. ఆయన ఒక మాట చెప్పాలంటే, ఆయన బ్రతకడానికి రాలే, చంపబడ్డానికే వచ్చాడు. ఆయన బ్రతకడానికి రాలేదు. ఆయన బ్రతకడం ద్వారా ఎవరికి, నాకైతే అద్భుతాలు జరుగుతాయి కానీ ఏ పాపికి పరలోకం దొరకదు. ఆయన బ్రతకడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, చచ్చిన వాళ్ళు లేస్తారు, కుష్ఠరోగులు బాగవుతారు, అందరూ అన్ని బాగానే ఉంటాయి కానీ ఏ పాపికి పరలోకము దొరకదు. ఆయన మరణిస్తే పాపికి, ఆయన మామూలుగా మరణిస్తే కాదు, ఆయన నిర్దోషమైన మరణం, ఆయన హత్య చేయబడాలి. ఆయన ఇప్పుడు ఈ మాటను బట్టి నాకు ఏమర్థమైందంటే, యేసు ప్రభు చనిపోలే, చంపబడ్డాడు.
ఆయన ఆయన నిర్దాక్షిణ్యంగా భయంకరంగా కొట్టి మ్రానున వేలాడదీసి ఆ మ్రాను మీద ఆయన్ను చూడండి. ఒక వచనం చదవండి ప్లీజ్. మత్తయి సువార్త 27, మత్తయి 27 అందరు చదవాలా ప్లీజ్. Matthew 27 ప్లీజ్ రీడ్. Matthew 27 అందరు చదువుకుందాం. 46 ఒక్క నిమిషం 49 సారీ 49 49 27 49 Matthew. అని ఇక్కడ నంబర్ 1 అని ఇచ్చాడు. కింద ఫుట్ నోట్ చదవండి. అనేక ప్రాచీన ప్రతులలో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే దొరికిందన్నమాట. యు అండర్స్టాండ్? ఎంతమంది దొరికిందన్నమాట? ఇప్పుడు చెప్పండి. ఆయన ఈ వచనాన్ని బట్టి నేను చెప్తున్నా ప్లీజ్, నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. ఈ వచనాన్ని బట్టి యేసు ప్రభును బల్లెంతో పొడిచినాక చనిపోయాడా, చనిపోయినాక బల్లెంతో పొడిచారా? ఈ వచనాన్ని బట్టి చెప్పండి. ఏమంటే తెలుగు అర్థమవుతుందో లేదండి మీకు? ఆయన ఏలి లమా సబక్తా అని అంటే సైనికుల్లో ఒకడు రే వీడు ఏలియా అని పిలుచుచున్నాడు, ఏలియా వచ్చి ఇతన్ని రక్షించినేమో చూద్దామని ట్రై చేయడాన్ని సైనికుడికి ఈట ఇసిరాడు. ఈట ఇసిరితే వాడు ఈట తీసుకొని ప్రక్కలో పొడిచాడు. పొడుస్తూనే ఆయన గొప్ప కేక వేసి ప్రాణము. ఇప్పుడు చెప్పండి, ఆయన బల్లెంతో పొడిచినాక చనిపోయాడా, చనిపోయినాక పొడిచారా? ఈ వచనాన్ని బట్టి చెప్పండి. క్లియర్గా ఉంది ఇక్కడ. ఏలి లమా సబక్తా అని అంటేనే సైనికుల్లో ఒకడు ఏలియాను పిలుచుచున్నాడు, ఏలియా వచ్చి ఇతను రక్షించినేమో చూద్దామని ఇక్కడ 1 ఇచ్చాడు. కింద ఫుట్ నోట్లు ఏమని ఇచ్చాడు? మరి ఒకడు వెళ్ళి ప్రక్కన ఆయన పొడిచను, వెంటనే రక్తము నీళ్లు కారు. ఇప్పుడు యోహాను ఏం రాస్తాడు? ఆయన శిలువలో మరణించినాక బల్లెంతో పొడిచారని రాశాడు. చెప్పండి, చదవండి అన్నమాట. యోహాను సువార్త 19 యోహాను 19 చూడండి. 24 వచనం. ఒకడు సైనికులలో ఒకడు 34 వెయిట్ యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మత్తయి రాసిన ప్రకారం అయితే ఏలి లామా సబక్తా అని అనగానే ప్రక్కలో పొడిచారు. యోహాను ప్రకారం అయితే అప్పటికి ఆయన సిలువలో ఆయన తలవాల్చి ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత సాయంకాలం అయింది. సైనికులు వెళ్ళిపోవాలా. సైనికులు ఇద్దరు కుడివైపున దొంగ, ఎడమవైపు ఇంకా బ్రతికే ఉన్నారు. యేసుప్రభు మౌనంగా వేలాడుతున్నాడు. సైనికులకు ప్రశ్న వచ్చింది, ఈయనేమిటి బ్రతికున్నాడా చనిపోయాడా పరీక్షిద్దామని చెప్పి ప్రక్కలో పొడిచారు. ఇది నిజమే, అది నిజమే. యేసుప్రభును బల్లెములతో పొడిచి ఆయన పొడవబడ్డాడు. అందుకే పౌలు స్టెఫన్ అంటాడు అన్నమాట, మీరు ఆయనను హత్య చేసితిరి. ఈ మాట పేతురు గారు ఏమంటాడు? మీరు జీవాధిపతిని చంపితిరి. మీరు చంపినారు, మీరు హత్య చేసినారు. ఎవరిని? జీవమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ అట్లా ఉంటుంది. ప్రిన్స్ ఆఫ్ లైఫ్, ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ లైఫ్. జీవమునకు అధికారి ఆయనను మీరు చంపితిరి. కాబట్టి అందువలన ఈ నేటికిని యూదులకు రక్షణ సువార్త అర్థం కావట్లే. ఒకసారి జీజాన్ అంకుల్ చెప్పాడు, నేను ఆ దినాల్లో ఉన్నప్పుడు విన్నాను. జీజాన్ అంకుల్ యెరూషలేం పోయాడు, చాలాసార్లు వెళ్ళాడంట, మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళాడంట. వెళ్తే అన్నీ చూపిస్తున్నాడు. ఒక యూదుడు అంట వాడు చెప్తున్నట్ట, ఇక్కడే యేసు ప్రభు రొట్టెలు చేపలు పంచిపెట్టాడు, ఇక్కడే యేసు ప్రభు ఆయన సంచారం ఇక్కడే యేసు ప్రభు గల్లీ సముద్రం ఎక్కినాడు, అన్నీ చూపించుకుంటూ వచ్చి ఇక్కడే యేసు ప్రభు శిలువ మీద వేలాడినాడు అన్నీ. నాకు మళ్ళీ తర్వాత ఇక్కడే యేసు ప్రభుని సమాధి చేశారని చెప్పాడంట. అప్పుడు జీజానికి ఒక ఆలోచన వచ్చిందంట, ఈ యూదుడు, నేనేమో ఒక భారతీయుని, ఆంధ్రుని, తెలుగోని, ఇతనేమో యెరూషలేములోనే పుట్టాడు, యేసుక్రీస్తుకు బంధువు, రక్త సంబంధీకుడు.
ఇతను అన్నీ చూపిస్తున్నాడు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారన్నట్టు. చెప్పండి ఇంగ్లీష్లో. నువ్వు యేసు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నావు అడిగాడంట. ఇవన్నీ చూపించాడు కదా. అప్పుడు ఆయన అంట, అందరు చెప్పండి, ఆయన ఒక మత ఉద్ధారకుడు, క్రిస్టియన్ రిలీజియన్ పుట్టించాడు. ఇంకా అనంట ఆయన ఒక ప్రాఫిట్ అన్నాడంట. ఇంకా ఆయన ఒక విప్లవకారుడు అన్నాడంట. పిలాతు మీద ఆయన ఎవల్యూషన్ తీసుకొచ్చాడు, ఆయన విప్లవకారుడు అన్నాడు. వాళ్ళకి ఎంత చెప్పినా ఈ రక్షణ వారికి అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? జీవాధిపతిని వారు హత్య చేశారు. వారికి ఈ రక్షణ మూయబడింది. అన్ని జనులమైన మనకు ఈ రక్షణ తెరవబడింది. తెరవబడి కృప ద్వారము త్వరపడి రమ్మన్ పిల్లచెనెసు. తెరువబడి కృప ద్వారము త్వరపడి రమ్మని పిల్లచె. ఇప్పుడు 4 మాటలు చెప్పానండి. ఇప్పుడు 4వ మాటలో సారాంశం ఏంటంటే, ఈ మొదటి 3 అర్థం చేసుకుంటే సులభం కాదు. 4వది ఆయన జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరం. ఈ మాట అర్థం ఏంటంటే, పౌలు రోమపత్రిక మీరు 11వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన హృదయాభిలాష, ఆయనకున్న వేదన రాశాడు. యూదులు నా రక్త సంబంధికులు, 9వ అధ్యాయం నుంచి ఇదే రాస్తాడు. యూదులు నా రక్త సంబంధికులు, వారు నా యొక్క ఎముకనంటిన వారు, వారు నిజమైన అడవి ఒలివ మొక్క, మనమెవరము పిచ్చి, మనమేమో వాళ్ళు ఒరిజినల్ ఒలివ ట్రీ, మనమెవరము అడవి ఒలివ మొక్క. వారికి ఈ కృప దూరం అయిపోయింది, మనకి కృప దొరికింది. ఈరోజు నేను ఒక ఆయన పాస్టర్ కలిశాను ఫిల్మ్ నగర్లో అంట. ఆయన చెప్తున్నాడు దగ్గర 200 చర్చిలు ఉన్నాయంట. ఎక్కడ? ఈ ఫిల్మ్ నగర్లో ఉండేదంతా సినిమా యాక్టర్లు, ప్రతి గల్లీకి 2 చర్చిలు ఉన్నాయంట. నేను హైదరాబాద్ ట్విన్ సిటీ చెప్తాను, మీరు తక్కువ చెప్తున్నాను, 10,000 చర్చిల కన్నా ఎక్కువ ఉన్నాయి. అదే మీరు యెరూషలేం పోండి, 6 సునగోగులు ఉన్నాయి కానీ చర్చిలు మీకు కనిపించవు. సునగోగులు అంటే మసీదులు లాంటి యూదుల సమాజ మందిరాలు. అవి క్రైస్తుని ఆరాధించే మందిరాలు 1-2 ఉంటే ఎక్కువ. వారికి ఏమైందంటే ఈ రక్షణ ఏమైంది? మూయబడింది. ఈ రక్షణ మనకు తెరవబడింది. ఎప్పటిదాకా తెరవబడి ఉంటుంది తెలుసా? వాళ్ళకి తెరవబడిన మరుక్షణమే మనకు మూయబడుతుంది. మీకు అర్థమైందో లేదో? వాళ్ళకు యూదులకు ఈ రక్షణ మార్గము తెరవబడిందో, అర్థమైందో, మనకు మూయబడినాక మనకి అర్థం కాదు ఇంకా. అందుకు పౌలు అంటున్నాడు, ఓ రోమీలారా, మీరెవరు? రోమీలు ఎలాంటి వారు తెలిసే మీరు భయపడిపోతారు. వారు మృగాలంట, వాళ్ళు మృగముల వంటి వారు. అలాంటి మీకు ఈ సువార్త అర్థమైంది. దేవుని జ్ఞానము అర్థము అది గంభీరము. దాన్ని అర్థం చేసుకోవడము మానవునకు. యూదులు రోమీలే కాదు, మనం అందరం కూడా అన్ని జనులం. మనం ఎలాంటి వారం అంటే, చదవండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. మనం ఎలాంటి వారం ఇక్కడ రాయబడింది. అందరు చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అందరు చదవండి ప్లీజ్. 11-12 వచ్చాను. ఆకాశం తెరవబడయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర భూమి మీద దిగి వచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు దానిలో ఉండెను. ఇంకా చదువుకుందాం. 11వ అధ్యాయం రోమ అపోస్తల కార్యం 11వ అధ్యాయం చదవండి. 11వ 6వ వచనం. దాని వైపు నేను తేరి చూచి 11:6 తేరి చూచి పరీక్షింపగా భూమి యందు చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడు పురుగులు, ఆకాశ పక్షులను కనబడింది. ఇప్పుడు మనం అందరం ఎవరమంటే వీళ్ళే అడవి మృగములు. అందరు చెప్పండి, అడవి మృగములు, ఇంకా ప్రాకెడు పురుగులు, ఆకాశ పక్షులు, చతుష్పాద జంతువులు. మనమే వాళ్ళం. మనము ఎన్నటెన్నటికి దేవుని రాజ్యమునకు వారసులము. అలాంటి మనకు ఈ సువార్త, జ్ఞానమునకు మించిన ఈ సువార్త మన జ్ఞానమునకు బోధపడుతుంది. విశ్వసిస్తూనే మన హృదయం తెరవబడుతుంది.
యేసుప్రభుని నిదానించి చూస్తే ఈ రక్షణ మనకు అర్థమవుతా ఉంది. మన హృదయం మార్చబడతా ఉంది, మన పాపము క్షమించబడతా ఉంది, మనకు నూతన జన్మ వస్తూ ఉంది, మనకు పరలోక నిరీక్షణ కలుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు, మనల్ని దర్శిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు, మీకు ఈ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ దొరికింది, ఆ ప్రేమ మీకు తెలియపరచబడింది. ఆ జ్ఞానం యొక్క, ఈ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, దాని వైశాల్యము గ్రహింప శక్యము కానీ ఇది మీకు బయలుపరచబడింది అని రాస్తాడు. ఈరోజు మనం కూడా ఆరాధన చేయాలి. ఏమన్నా చేయాలంటే ప్రభువా, మొదటిగా ఏంటి, ఆయన అనంత జ్ఞాని, రెండవదిగా మితిలేని జ్ఞాని, మూడవదిగా శోధింప శక్యము గాని జ్ఞాని, నాలుగవదిగా గంభీరమైన జ్ఞాని. ఏమని గంభీరమైంది? ప్రభువా, యూదులకు ఈ సువార్త మూయబడింది, నేనెవరిని? చతుష్పాద జంతువును, ప్రాకెడి పురుగును, తర్వాత క్రూర పక్షిని, నాలుగవదిగా పక్షులు, జంతువులు, మృగములు, అడవి మృగములు, చతుష్పాద జంతువులు, ప్రాకెడి పురుగులు, ఆకాశ పక్షులు. నాలుగు చెప్పండి. చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి పురుగులు, ఆకాశ పక్షులు. ఆ జాతులకు చెందిన వాణ్ణి. నాకు ఈ రక్షణ భాగ్యము దొరికింది. ఈ రక్షణ నాకు గ్రాహ్యము, చెప్పండి, గ్రాహ్యము అయ్యింది. నాకు ఈ జ్ఞానము దొరికింది. శోధింప శక్యము గాని, యూదులకు అర్థం కాని ఈ జ్ఞానము నాకు బయలుపరచబడింది. పాపిని నా కొరకై బల్లెములతో పొడవబడి హత్య చేయబడి, ఏం చేయబడ్డాడు? నువ్వు చనిపోలేదు, నువ్వు హత్య చేయబడ్డావు. తద్వారా నాకు ఈ రక్షణ దొరికింది. నాకు ఈ కృప, నాకు రక్షణ ఇవ్వడానికి నువ్వు బల్లెములతో, ఈటలతో, చెప్పండి, పొడిపించబడ్డావు. తద్వారా నాకు ఈ రక్షణ, నా మరణమునకు బదులుగా నీవు మరణించినావు. ఒక మాట, నా పాపమే గనక లేకుంటే నీకు మరణమే లేదు. నా పాపము నీకేమిచ్చింది? మరణాన్ని ఇచ్చింది. అయినను నీవు నన్ను తోసివేయక నాకు కృప ఇచ్చినావు, నన్ను రక్షిస్తున్నావు. నాయందైతే ఏం మంచిది లేదు అని చెప్పగలిగితే, అర్థమై అర్థం కాని, అంత అర్థమో కాదండి, అంత డీటెయిల్గా అర్థం కాదు, అర్థమై అర్థం కాకుండా ఆ కొద్ది మాటలు నువ్వు చెప్తే ప్రభువుకు దాన్ని సెట్ చేసుకుంటాడు, ఆరాధనను ఆమెనంటాడు. ఒకసారి ఒక సండే క్లాస్ స్టూడెంట్ వాళ్ళ అమ్మకు ప్రేమలేఖ రాస్తున్నాడంట. ఏం రాస్తున్నాడంట? ప్రేమలేఖ. అమ్మ ఎక్కడ ఉంది? వాడు ఎక్కడో రాస్తుండ. టీచర్ వచ్చి, ఏంది రాస్తున్నావంటే, రాసిన వాడిని ఏంటి, ABCDEFGH రాశాడు అంతే. టీచర్ అడిగిందంట, ఏమి బాబు ఇవన్నీ రాస్తున్నావంటే, ఏం లేదు, మా అమ్మకు అన్నీ తెలుసు, APPL యాపిల్ అన్నీ తెలుసు మా అమ్మకు. ఈ మాటలన్నీ మా అమ్మే సెట్ చేసుకొని మా అమ్మే లెటర్గా చేసుకుంటుంది, ఐ నో దట్ అని చెప్పేసి లెటర్ పోస్ట్ చేస్తున్నాడు. నిజంగా ఇప్పుడు ఈరోజు ఆరాధనలో అన్ని మాటలు కరెక్ట్గా రాకపోవచ్చు, కానీ నీ ఇంటెన్స్ చూస్తాడు దేవుడు. అర్థమైందా? నీ ప్రేమను, అంతరంగంలో నీ ప్రేమను చూసి ఆ మాటలను ఆయన తీసుకుంటాడు. నీకు అర్థమైనంత వరకు ఆ మాటలు చెప్పగలిగితే అదే ఆరాధన. ప్రభు ఈ మాటలు దీవించు.